రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు విలీన ప్రక్రియకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. పాఠశాల విద్యా వ్యవస్థలో ఇంటర్ బోర్డు విలీనం చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలని విద్యా కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యా వ్యవస్థలో ఇంటర్ బోర్డు విలీనం చేయనుంది. 2026-2027 విద్యా సంవత్సరం ఇంటర్ అడ్మిషన్లను ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు 1971 ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని రద్దు చేసి 1982 చట్టానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. ఈ ప్రక్రియల వల్ల డ్రాప్ అవుట్లను తగ్గించడం, కేంద్రం నిధులు, ఆర్థిక భారం తగ్గింపుపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ చిరంజీవి, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ఇంటర్మీడియట్ బోర్డు ఇక రాబోయే రోజుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రాబోతుంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ప్రస్తుతం తెలంగాణలో కూడా కొనసాగుతూ వచ్చింది. ఇక తాజాగా ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి ఇంటర్ బోర్డు తీసుకురావాలనుకుంది. ఈ నిర్ణయం మొత్తం విద్యా వ్యవస్థలోనే ఒక కీలక ప్రక్షాళనగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో 9 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక ప్రతి సంవత్సరం జూన్ నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ అనేది మొదలవుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచే స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా రావాలి. ఇంటర్మీడియట్ అనేది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో నుంచే కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఈ విలీన ప్రక్రియకు వేగవంతం చేయాలి, దానికి సంబంధించిన ఆర్డినెన్స్ లను రూపొందించాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే అటు గత 3 రోజులుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, ఇంటర్మీడియట్ సంబంధించిన సెక్రటరీ, ఉన్నతాధికారులు అందరూ కూడా 3 రోజులుగా ఈ డ్రాఫ్ట్ సవరణలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అవి రెడీ అయ్యాయని కూడా మనకి తాజా సమాచారం అందింది. ఇక ముఖ్యంగా 10వ తరగతి తర్వాత చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో 10వ తరగతితోటి విద్యను ఆపేయడం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కు వెళ్ళాలని వెళ్లకుండా ఏదో పనులకి పరిమితం అయిపోవడం, లేదా ఇంటి పట్టునే ఉండడం, ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలని పేరెంట్స్ ఉన్నత చదువులు చదివించకుండా 10వ తరగతి ఆపేస్తున్నారని ప్రభుత్వం గమనించింది. ఇక దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు సంబంధించి విద్యా అభివృద్ధి కోసం సమగ్ర శిక్ష నిధులు వస్తుంటాయి. అయితే అది స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మాత్రమే పరిమితం అవుతాయి. ఒకవేళ ఇంటర్మీడియట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తే ఇక ఆ సమగ్ర శిక్ష సంబంధించి బడ్జెట్ కూడా పెరుగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఆర్థిక భారం తగ్గుతుందని కూడా ప్రభుత్వం భావించింది. దీనికి తోడు ప్రభుత్వం అంటే ఒక తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక కొత్త పాలసీని రూపొందించాలి. అది విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఉండాలి, ఒక అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక విద్యా కమిషన్ ని ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి ఉన్నారు. ఆకునూరి మురళి నేతృత్వంలో కమిటీ ఒక ప్రత్యేకమైన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలి, ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో అంటే పాఠశాల విద్యాశాఖలోకే తీసుకురావాలని విద్యా కమిషన్ సూచించింది. ఒకవైపు విద్యాశాఖ కమిషన్ సూచించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కేంద్ర విద్యా పాలసీ ప్రకారం కూడా ఇంటర్మీడియట్ ను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇక మొత్తంగా దేశవ్యాప్తంగా కేవలం తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలతో కలుసుకొని ఒక 7 రాష్ట్రాల్లో మాత్రమే 10th ఇంటర్ వేరువేరుగా కొనసాగుతున్నాయి. ఇక దాదాపు అన్ని ఎక్కువ రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని ఒకటే పరిధిలోకి ఉన్నాయి. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వం ప్రైమరీ స్కూల్స్ కూడా తీసుకొచ్చింది. అంటే ఇక రాబోయే రోజుల్లో ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు ఒకటే స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగనున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఒకవైపు కొంతమంది విద్యాశాఖకు సంబంధించిన విశ్లేషకులు, విద్యా నిపుణులు ఒకవైపు దీన్ని సరైనని చెప్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇంత హడావిడిగా దీన్ని తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని కూడా
కొంతమంది ఇంటర్మీడియట్ సంబంధించిన లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయాలి, తమ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ప్రభుత్వం ముందుకే వెళ్తే బాగుంటుందని కూడా కొంతమంది లెక్చరర్లు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రతి సంవత్సరం జూన్ లో ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. అయితే ఈ నెల మే 4న కొత్తగా వచ్చిన విద్యాశాఖ సెక్రటరీ అడ్మిషన్ల కోసం షెడ్యూల్ ని కూడా విడుదల చేశారు. అయితే ఆ షెడ్యూల్ ని కూడా ప్రభుత్వం మరుసటి రోజే దాన్ని రద్దు చేసింది. అంటే ప్రభుత్వం ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఇంటర్ బోర్డ్ ను రద్దు చేసి ఆ ఇంటర్మీడియట్ లో స్కూల్ ఎడ్యుకేషన్ లో పరిధిలోకి తీసుకొచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే ఇంటర్ ను ఈ 12వ తరగతి వరకు కూడా కొనసాగించాలనే నిర్ణయాన్ని గట్టిగా తీసుకోవాలని భావించింది. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ అడ్మిషన్ షెడ్యూల్ ని కూడా రద్దు చేసినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇదొక గత దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ఈ ఇంటర్మీడియట్ బోర్డు రోజు రద్దు చేయడం, దానికి చట్ట సవరణ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావడం అనేది ఒక విద్యాశాఖ వ్యవస్థలోనే ఒక కీలక ప్రక్షాళనగా మనం భావించవచ్చు చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ విశాల్.